వైసీపీ తన వ్యూహం మార్చింది. ఇంతకాలం టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎక్కువగా విమర్శిస్తూ వచ్చిన వైసీపీ ఇప్పుడు మంత్రి లోకేష్ని గట్టిగా టార్గెట్ చేసింది. నిజానికి లోకేష్ని వైసీపీ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కారు. విధానపరమైన నిర్ణయాలలో ఆయన భాగంగా బయటకు కనిపించేది లేదు. మరి ఎందుకు వైసీపీ లోకేష్ని ఫోకస్ చేసింది అంటే అక్కడే అసలైన రాజకీయం ఉందంటున్నారు. లోకేష్ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా నిజానికి ఆయన ప్రాధాన్యత అంతకు మించి అంటున్నారు. ఆయన పార్టీలో ప్రభుత్వంలో చాలా ముఖ్యమైన స్థానంలో ఉన్నారు. ప్రచారంలో ఉన్న మాట ఇది. టీడీపీకి బలమైన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీకి ఈ విషయాలు తెలియనివి కావు. అందుకే వైసీపీ తన స్ట్రాటజీ మార్చి లోకేష్ని అందులో ఫిక్స్ చేసింది అంటున్నారు. లోకేష్తోనే టీడీపీ ఫ్యూచర్ కానీ భవిష్యత్తు రాజకీయం కానీ సాగనుంది అన్నది పార్టీ జనాలకే కాదు బయట జనాలకు కూడా అర్థమైన విషయం. అందుకే వైసీపీ కూడా ముందు జాగ్రత్తగా అన్నట్లు ముందర కాళ్లకు బంధం వేస్తోంది అంటున్నారు. లోకేష్ని వైసీపీ అనుకూల మీడియా కానీ సోషల్ మీడియా కానీ ముఖ్యమైన మంత్రిగా సంబోధిస్తూ ఉంటారు. అంటే ఆయన కీలకం అని చెప్పడమే అంటున్నారు. పార్టీలో లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాతో ఉన్నారు. అలా నిర్ణయాలలో ఆయన పాత్ర ఉంటుందని భావిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా లోకేష్ పాత్ర ఎక్కువగానే ఉందని భావిస్తూ లోకేష్ని వైసీపీ ఇప్పుడు బాగానే టార్గెట్ చేస్తోంది. మెగా డిఎస్సి అక్రమాలు ఇవన్నీ వైసీపీ ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీగా చేయాల్సిన రాజకీయమే. అయితే దానిని దీర్ఘకాల నిరసనలుగా మార్చడం, లోకేష్ని ఏకంగా రాజీనామా చేయమనడం ద్వారా కార్నర్ చేయాలన్న ఎత్తుగడ కనిపిస్తోంది. ఆయన తన మంత్రిత్వ శాఖలో ఫెయిల్ అయ్యారని జనాలకు చెప్పడం, ముఖ్యంగా నిరుద్యోగ యువతలో ఈ యువ మంత్రి మీద ఉన్న ఆశలు కానీ పెట్టుకున్న ఆకాంక్షలు కానీ దెబ్బతీయాలన్న ఉద్దేశం కూడా కనిపిస్తోంది. లోకేష్ని ఇప్పటి నుంచే అంటే మంత్రిగా ఉన్నప్పుడే గట్టిగా ఫిక్స్ చేస్తే రేపటి రోజున ఈ వివాదాలన్నీ మరకలు మచ్చలుగా మార్చవచ్చు అన్న వ్యూహం కూడా ఉందని అంటున్నారు.